వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ మెయిన్స్ 2024కి సంబంధించి సెషన్ 1 రాసిన విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఏ వారు ఫస్ట్ సెషన్ ఆన్సర్కి రిలీజ్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించిన ఆన్సర్కి ఛాలెంజ్ కూడా ఎనేబుల్ చేశారు. ఇక్కడ మనకు చూడవచ్చు స్క్రోలింగ్లో జేఈ మెయిన్ సెషన్ 1 ఆన్సర్కి ఛాలెంజ్ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని లాగిన్ కమ్మని అడుగుతుంది. ఆన్సర్కి ఛాలెంజ్, అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఆన్సర్కి అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు పెట్టిన ఆన్సరు అదేవిధంగా ఏది కరెక్ట్ ఆన్సర్ అనేవి రెండు మనకు చూపిస్తాయి. దాని ప్రకారము మీ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనేది చూసుకోండి. అందులోనే మనకు ఆన్సర్కి ఛాలెంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అందులో మీరు రాసిన ఆన్సర్స్ ఏవైనా కరెక్ట్ అనుకుంటే, అంటే అక్కడ తప్పు అని చెప్పి ఉంటే మీరు దాన్ని కరెక్ట్ అని భావిస్తే దాన్ని ఛాలెంజ్ కూడా చేయొచ్చు. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక పీడిఎఫ్ ఇచ్చాడు. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిక్ నోటీస్ 6th February డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1. The National Testing Agency conducted the JEE Main 2024 Session 1 India on 24th January 24 జనవరి నుంచి మనకు బీఆర్క్ బి ప్లానింగ్ 24వ తేదీ జరిగింది. అదేవిధంగా 27, 29, 30, 31 అదేవిధంగా 1 ఫిబ్రవరి తేదీల్లో బీఈ బీటెక్కి సంబంధించిన ఎగ్జామ్స్ జరిగాయి. 544 సెంటర్లలో 291 సిటీస్లో మన కంట్రీ, అదేవిధంగా అవుట్ సైడ్ ఇండియాలో 21 సిటీస్లో ఈ ఎగ్జామ్ నిర్వహించబడింది. ప్రొవిజనల్ ఆన్సర్కి అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్స్ విత్ రికార్డెడ్ రెస్పాన్స్ హ్యావ్ బీన్ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్. మన JEE.main.nta.ac.in వెబ్సైట్లో మనకు క్వశ్చన్ పేపరు విత్ రికార్డెడ్ రెస్పాన్స్, అంటే మీరు రాసిన రెస్పాన్సెస్తో కలిసి క్వశ్చన్ పేపర్ను అప్లోడ్ చేశారు. ఎవరైతే విద్యార్థులు ఛాలెంజ్ చేయాలనుకున్నారో, ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ మీ ఆన్సర్ తప్పు అని ఇచ్చి ఉంటే అది మీరు కరెక్ట్ అని భావిస్తే మీరు 200 రూపాయలు పర్ క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్కి 200 రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ ఇక్కడ ఇచ్చాడు. డ్యూరేషన్ ఆఫ్ ఆన్సర్కి ఛాలెంజ్ 6th February to 8th February 3 రోజులు మాత్రమే ఇచ్చాడు. 8th February రాత్రి 11 గంటల వరకు మనకు టైం ఉంది. పేపర్ 1 బీఈ బీటెక్, పేపర్ 2A బీఆర్క్, పేపర్ 2B బీ ప్లానింగ్. దీనికి సంబంధించి ద పేమెంట్ ఫర్ ద ప్రాసెసింగ్ ఫీ మే బీ మేడ్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఈ ఫీజు అనేది మనకు రకరకాలుగా మనం కట్టవచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టవచ్చు. వితౌట్ అంటే మనకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఛాలెంజ్ అనేది స్వీకరించబడదు. ఖచ్చితంగా ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డేట్ తర్వాత ఛాలెంజెస్ స్వీకరించబడవు. సో ఎవరైతే విద్యార్థులు తమ సమాధానాలు అక్కడ తప్పుగా ఇచ్చి ఉంటే కరెక్ట్ అని భావిస్తారో వాళ్ళు ఛాలెంజ్ చేయండి. ఇఫ్ ఛాలెంజెస్ మేడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ కరెక్ట్, ద ఆన్సర్ కీ విల్ బీ రివైజ్డ్ అండ్ అప్లైడ్ ఇన్ ద రెస్పాన్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అకార్డింగ్లీ. ఒకవేళ మీరు ఇచ్చిన ఛాలెంజ్ కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఫైనల్ కీలో తీసుకొని దాని ప్రకారం మనకి అందరికీ కరెక్షన్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఒక్కరు ఛాలెంజ్ చేసినా కూడా అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ ద రివైజ్డ్ ఫైనల్ ఆన్సర్కి ద రిజల్ట్ విల్ బి ప్రిపేర్డ్ అండ్ డిక్లేర్డ్. ఆ ఫైనల్ ఆన్సర్కి అనేది తయారు చేస్తారు. ఈ అబ్జెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాని ప్రకారమే మనకు జరుగుతుంది. మనకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. నో ఇండివిజువల్ క్యాండిడేట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద యాక్సెప్టెన్స్, నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ హర్ ఛాలెంజ్ ఆర్ హిస్ ఛాలెంజ్. మీకు సపరేట్గా మీరు పెట్టిన ఛాలెంజ్ కరెక్ట్ అయింది అని చెప్పరు, ఆటోమేటిక్గా అప్లై చేస్తారు.
ద కీస్ ఫైనలైజ్డ్ బై ద ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద ఛాలెంజ్ విల్ బి ఫైనల్. ఈ ఛాలెంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ కీ అనేది వస్తుంది, అదే మనకు ఫైనల్ అవుతుంది. సో ఎవరైతే ఛాలెంజ్ చేయాలనుకున్నారో వాళ్ళకు ఏ విధంగా ఛాలెంజ్ చేయాలనేది కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ లాగిన్ కావాలి, ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేయాలి, అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ కావాలి, ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్ కీ అనేది క్లిక్ చేయాలి. అక్కడ మనకు క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ద ఐడి నెక్స్ట్ టు ద క్వశ్చన్ అండర్ ద కాలం కరెక్ట్ ఆప్షన్ స్టాండ్స్ ఫర్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ కీ బై ఎన్టీఏ. మనకు క్వశ్చన్ ఐడి ఇచ్చింటాడు, దాని పక్కన కరెక్ట్ ఆప్షన్ అనేది ఇచ్చింటాడు. ఒకవేళ మీరు దాన్ని ఛాలెంజ్ చేయాలనుకుంటే దాన్ని చెక్ బాక్స్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఆ ఆన్సర్ కరెక్ట్ అనే దానికి మీరు దేని బేసిస్తో చేస్తున్నారనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కరెక్ట్ అనుకున్న ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత దాన్ని సేవ్ యు క్లెయిమ్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఆ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్లు చేయాలనుకుంటే అన్ని క్వశ్చన్లు చేయవచ్చు. మీరు ఛాలెంజ్ చేసిన ఆప్షన్ ఐడీస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సేవ్ యువర్ క్లెయిమ్ అండ్ పే ఫీ ఫైనల్లీ, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. లాస్ట్లో మనము ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 200 రూపాయల చొప్పున ఎన్ని క్వశ్చన్స్ అయితే అంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఎవరైనా విద్యార్థులు ఛాలెంజ్ చేయాలనుకుంటే చేయండి, అది మీకే కాదు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.